క్వీన్స్. కరెక్టర్, కన్సీలర్, ఫౌండేషన్ ఏది ఎప్పుడు రాయాలి, ఎలా రాయాలి, ఎందుకు రాస్తాము అని ఆలోచించి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈజీగా ఈ వీడియో చూడండి. కలర్ కరెక్టర్. రాజా సినిమాలో వెంకటేష్ గారి లాగా తన వెనకుండి సౌందర్య గారిని గెలిపించినట్టు ఈ కలర్ కరెక్టర్ కూడా తన వెనకుండి డార్క్ స్పాట్స్ అన్ని కవర్ చేస్తూ ముందున్న కన్సీలర్ని, ఫౌండేషన్ని గెలిపిస్తాడు. పాపం తను చేసిన త్యాగం ఎవరికి తెలియనివాడు కూడా. నా మీద నాకే నమ్మకం లేని రోజున నాలోని ప్రతిభను గుర్తించి నన్నింత ఉన్నత స్థాయికి తీసుకొచ్చి నా కోసం మీరు కొట్టే చప్పట్లని ఆయనకే చెందాలి. వెళ్ళు మావా, వెళ్ళు మావా. కన్సీలర్. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా ఒకసారి తగ్గి ఫేస్ మీద ఉన్న డార్క్ సర్కిల్ అన్ని కవర్ చేస్తాడు. అదే ఒకసారి పెరిగి ఫేస్ కే హైలైట్ తీసుకొస్తాడు. నాకు 15 నిమిషాలు స్టేషన్ కావాలి. ఇంత సడన్ గా స్టేషన్ కావాలంటే నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ బాలు, చాలా ఇంపార్టెంట్. నీకు 5 minutes టైం ఇస్తున్నా. 5 minutes. అలా ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కూడా తెలిసిన వాడే కన్సీలర్. నువ్వంటే మాకు చాలా ఇష్టం అత్త. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు. కానీ మేము ఉన్నామని గుర్తించత్త. దయచేసి గుర్తించు, దయచేసి గుర్తించు. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. ఫౌండేషన్. బాహుబలి సినిమాలో శివగామిలాగా అందరూ కలిపి యుద్ధం చేస్తే లాస్ట్ లో వచ్చి ఇది నా మాట, నా మాటే శాసనం అన్నట్టు ఈ ఫౌండేషన్ కూడా అంతే. ముందు కలర్ కరెక్టర్, కన్సీలర్, ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ అన్ని కవర్ చేసి నీట్గా చేసిన తర్వాత నాదే శాసనం అన్నట్టు ఫౌండేషన్ వేస్తాం. అందరూ కూడా అంత మంచి ఫౌండేషన్ వాడడం వల్లే మేకప్ అంత బాగా వచ్చింది అని క్రెడిట్ మొత్తం ఫౌండేషన్కే ఇస్తారు. ఏం చేస్తాం, ఫౌండేషన్స్ అలాంటివి. ఇదే నా మాట, నా మాటే శాసనం. ఏదేమైనా మూడు గొప్పవే. ఈ మూడింటిని మంచి టెక్నిక్స్ తో వాడి ఎలాంటి ఫేస్ మీదైనా మంచి ఫినిషింగ్ తో మేకప్ చేయగలుగుతాం. వీడియో నచ్చింది కదా, ఫాలో చేయండి. ముహూర్త మేకోవర్స్, షైన్ లైక్ ఏ క్వీన్.